అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా మన గ్రామర్ టాపిక్స్ కానీ మిగిలిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము తెలుగులోనివి. ఈరోజు మనం చూడబోయేది ఛందస్సు. అంటే ఏంటి అని అంటే ఇక్కడ పద్య లక్షణాలను గురించి తెలుపునది ఛందస్సు. అంటే ఛందస్సు అంటే ఏంటి? పద్య లక్షణాలను, ఓకేనా, పద్యం యొక్క లక్షణాలను తెలిపేది ఇక్కడ ఛందస్సు అంటారు. కొన్ని గణముల కూర్పు చేత పద్యములు ఏర్పడుచున్నవి. గురు లఘవుల కూర్పు చేత గణములు ఏర్పడుచున్నవి. ఓకేనా, కొన్ని గణముల కూర్పు చేత పద్యములు ఏర్పడుతున్నవి. అట్లనే గురు లఘువులు ఉంటాయి కదా, గురు లఘువుల కూర్పు చేత గణములు ఏర్పడుచున్నవి. అంటే ఏంటి? గురువు, ఇక్కడ మనం గురువు గుర్తు ఏంటి? మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తీసుకుంటే మనం ఇది యూ లాగా ఉంటుంది. అలాగే లఘువు గుర్తు కనుక చూస్తే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఐ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ చూద్దాము ఏంటి లఘువులు ఏంటి గురువులు ఏంటి అనేది. లఘువులు మొదటిగా ఇక్కడ చూసినట్టయితే లఘువుల లక్షణములు చూద్దాము. అంటే లఘు అంటే ఏంటి? ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది ఏంటి? లఘువు. దీనిని ల అక్షరంతో సూచిస్తారు. ఏ అక్షరం? ల. దీని గుర్తు మనం ఇందాక అనుకున్నట్టుగానే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఐ సింబల్ లాగా ఉంటుంది, ఐ లాగా ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటి? దీర్ఘాక్షరాలు కానివి. ఇందాక మనం అనుకున్నాం కదా ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి. ఇట్లా మన లక్షణాలు కనుక ఇక్కడ చూసినట్టు లఘువులు అంటే ఏంటి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే దీర్ఘాక్షరాలు కానివి, ఓకేనా. అంటే హ్రస్వాక్షరాలు అంటే ఏంటి? ఆ, ఈ, ఏ, ఓ, క, బ, ర ఈ విధంగా. అంటే దీర్ఘాక్షరాలు ఈ, ఆ, ఈ ఇలా కాదు, ఓకేనా. ఆ ఉంటుంది కదా ఫస్ట్ది, ఆ కాదు, మళ్ళీ ఈ కాదు, ఓకేనా. హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు కావు. ఆ, ఈ, ఏ, ఓ, క ఈ విధంగా ఇవి లఘువులు. అలాగే దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? దీర్ఘం లేనివి, ఇది గుర్తుంచుకోండి, దీర్ఘం లేనివి అంటే క, ఖ, ఛ, మ, ర ఈ విధంగా. అర్థమైందిగా? దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. అలాగే దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు కూడా. అంటే ఇక్కడ చూసినట్టయితే న, న, మ్యా, ఛ, త్యా ఈ విధంగా. అర్థమైందా? దీర్ఘాక్షరాలు కానివి, తర్వాత దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. ఇలా అంటే ఇలా ఈ విధంగా ఉన్నట్టయితే ఏంటి అంటారంటే లఘువులు. తర్వాత ఇక్కడ గురువుల లక్షణాలు చూసినట్టయితే మనం ఇక్కడ గురువు అంటే ఏంటి అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. ఇందాక లఘు అంటే ఏంటి? ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేది. అదే గురువు అంటే 2 మాత్రల కాలంలో. అంటే ఇక్కడ జనరల్గా చూసినట్టయితే లఘు అంటే అ అంటే ఏకమాత్ర కాలమే అవుతుంది, ఉచ్చరిస్తాం కదా. అదే ఇక్కడ చూసినట్టయితే గురువు అంటే ఆ అంటే 2 మాత్రల కాలం. ఈ విధంగా గుర్తుంచుకోవాలి, ఓకేనా. లఘు అంటే ఈ, అదే గురువు అంటే ఈ. అర్థమైంది కదా? ఇక్కడ దీనిని గ అనే అక్షరంతో సూచిస్తారు. ఏ అక్షరం? గ. దీని గుర్తు ఏంటిది? మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చూసినట్టయితే యు అన్నట్టు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి గురువుల లక్షణాలు కనుక చూసినట్టయితే దీర్ఘాక్షరాలు, ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే లఘువులు దీర్ఘాక్షరాలు కావు, హ్రస్వాక్షరాలు అవి. అదే గురువులు ఏంటి? దీర్ఘాక్షరాలు. అంటే ఏంటి? ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ ఈ విధంగా. అర్థమైందిగా? దీర్ఘాక్షరాలు. అదేవిధంగా ఇక్కడ ఔలతో కూడిన హల్లులు అంటే ఏంటి? కై, గై, రై, చై, పై, నౌ, రౌ, తౌ, పౌ ఈ విధంగా, ఓకేనా. ఔలతో కూడిన హల్లులు గుర్తుంచుకోవాలి. తర్వాత ఏంటి? ఇంకా సున్నాతో కూడిన అక్షరాలు. అంటే సున్నా ఉంటుంది ఇట్లా మనకు అం, చం, ఇం, కం, మం, సం ఈ విధంగా. ఇంకా ఇక్కడ విసర్గతో కూడిన అక్షరాలు అంటే కహ, మహ, యహ, వహ, షహ అంటే ఇలా విసర్గతో కూడిన అక్షరాలు వచ్చినా కూడా అవి గురువులే. అలాగే ఇక్కడ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు అంటే కన్, నన్, నిన్, దుర్, విద్ ఇలా పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కూడా గురువులు. అలాగే ఇక్కడ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులే అవుతాయి. అంటే ఇప్పుడు అక్క అనుంది అంటే ఇక్కడ ఖ అనే ద్విత్వాక్షరం, కానీ ఈ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఆ ఇక్కడ ఉంది కదా, ఆ కూడా గురువే అవుతుంది.
మనం జనరల్‌గా అనేది లఘు అనుకున్నాం గదా! అంటే ఏమనుకున్నాం మనం లఘు అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే గురువయింది. గురువు ఎందుకయింది అంటే ఇక్కడ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. ఇక్కడ ద్విత్వాక్షరం ఏంటి? అక్క అనే పదం ఉంది. అందులో ద్విత్వాక్షరం ఏంటిది? క. ఓకేనా? కాకి కా ఒత్తుంది. కాబట్టి ద్విత్వాక్షరం గాబట్టి ఇక్కడ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఏమవుతాయి? గురువులవుతాయి. అర్థమైందా? అక్క అని పదం ఉందనుకోండి. అప్పుడు ద్విత్వాక్షరానికి ముందుంది గాబట్టి అనే పదం అది గురువవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? లఘు అవుతుంది. ఈ సింబల్ వస్తుంది. కర్ర గూడా అంతే. ర ఇదేమవుతుంది? ద్విత్వాక్షరం గదా! రాకి ఒత్తు. కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏంటి? అనేది ఒరిజినల్‌గా లఘువే. కానీ ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్నది గాబట్టి ఏమైంది? గురువయిపోయింది. ఈ విధంగా గురువు, లఘువు, చిన్న, బొమ్మ ఇవన్నీ గూడా ఇలా సింబల్స్ వస్తాయి. ద్విత్వాక్షరాలకు ముందున్నట్టయితే ఇట్లా ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఏమవుతాయి? గురువులవుతాయి. తర్వాత సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు ఇందాక అనుకున్నట్టే ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఎలా అయితే గురువులయ్యాయో, సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు గూడా ఏమవుతాయి? గురువులవుతాయి. పద్మ అని ఉంది. దాకి మా వత్తుంది. అంటే సంయుక్త అక్షరం. దానికంటే ముందున్న అక్షరం ఒరిజినల్ లఘువు అయినప్పటికి గూడా ఇక్కడ ఏమవుతుంది? గురువవుతుంది. ఎందుకంటే సంయుక్త అక్షరానికి ముందున్నది గాబట్టి, ఇక్కడ సింబల్స్ అనేది గూడా గుర్తుంచుకోవాలి. గురువు, లఘువు అంటే రిక్త అంటే గూడా అంతే. చోట్ల దివ్య ఓకేనా? ఈ విధంగా మన ఇక్కడ సింబల్స్ గూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్‌లో టెట్‌లో గానివ్వండి, డీఎస్‌లో గానివ్వండి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ గణములు, భేదములు చూద్దాం ఇక్కడ. ఏకాక్షర గణాలంటే ఇక్కడ చూద్దాం. శ్రీ అని ఉందనుకోండి. అది అవుతుంది. ఓకే. గురువు అవుతుంది. అంటే అనే అక్షరంతో సూచిస్తారనుకున్నాం గదా! గురువుని. ఆ విధంగా. అని ఉందనుకోండి. ఏంటి? లఘువు. ఓకేనా? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో గుర్తులా ఉంటుంది. తో సూచిస్తారు లఘువును. 2 అక్షరాల గణాలున్నాయి. అని అంటే ఇక్కడ లగము అంటారు. ఓకేనా? లగము లేదా గణం అని గూడా అంటారు. ఇక్కడ అంటే ఏంటి? లఘువు, గురువు. అంటే లగము అని సూచిస్తారు. లేకపోతే వగనం అని సూచిస్తారు. ఇక్కడ 2 లఘువులున్నాయనుకోండి. లలము లేదా అని సూచిస్తారు. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం. ఇక్కడ ఓకేనా? అంటే గురువు, లఘువు అంటే గలము అని సూచిస్తారు. లేదా హగనం అని సూచిస్తారు. 2 గురువులు అంటే అంటే గగము అని సూచిస్తారు. లేదా అని సూచిస్తారు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ 3 అక్షరాల గణములు గనుక చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే మనం ఇక్కడ భజస మయరతన అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? భజస మయరతన ఏంటి అనంటే ఇక్కడ గణం ఉంది. గణము అంటే మొదట ఆది గురువు అంటారు. ఆది గురువు అంటే ఏంటి? మొదట గురువు వచ్చి తర్వాత 2 లఘువులు వస్తాయి. అంటే మొదట గురువు వచ్చింది కదా! కాబట్టి భగము అవుతుంది. అదే తర్వాత గనక మనం చూసినట్టయితే ఆది గురువు మీకు ట్రిక్‌లాగా గుర్తుంచుకోవాలంటే ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, అన్ని గురువులు. ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, అన్ని లఘువులు. ఈ విధంగా భజసమయరతన అంటే భగనము, జగనము, సగనము, మగనము, యగనము, రగనము, తగనము, నగనము. ఓకేనా? అంటే భగనము అంటే ఆది గురువు జగనము అంటే మధ్య గురువు సగము అంటే అంత్య గురువు మగనము అంటే అన్ని గురువులు యగనము అంటే ఆది లఘువు రగనము అంటే మధ్య లఘువు తగనము అంటే అంత్య లఘువు నగనము అంటే అన్ని లఘువులు ఈ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే ఇంకొక అంటే మరో పద్ధతి కూడా చూస్తే ఇక్కడ 3 అక్షరాల గణాలను గుర్తించే మరో పద్ధతి. ఇందాక చూసాం కదా భజ సమయరతన. ఇదే విధంగా ఇక్కడ ఇంకో పద్ధతి ఏంటి అంటే మాత రాజ భానసలగం అంటే ఏంటి అంటే ఉంది హ్రస్వాక్షరం కాబట్టి లఘువు తో సూచిస్తారు. మా అనుంది దీర్ఘాక్షరం తో గురువు కదా! గురువుతో సూచిస్తారు. లఘువు కాబట్టి ఐతో సూచించారు. ఇక్కడ మా గురువు కాబట్టి తో సూచించారు. తర్వాత గురువే, రా గురువు, ఇక్కడ కాబట్టి లఘువు. తర్వాత అంటే గురువు, లఘువు, 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 గమ్ అంటే గురువు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఘన విభజన చేసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా యూస్‌ఫుల్ అవుతాయి. ఓకేనా?
కాబట్టి ఇవి తప్పకుండా అందరూ గూడా గుర్తుంచుకోండి. ఛందస్సు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా? మనం ఇక్కడ చూసాం గదా! ఛందస్సు అంటే ఏంటి? గురువు ఏంటి? లఘువు ఏంటి? వాటి గుర్తులు దేనితో సూచిస్తారు? లక్షణాలు, లఘువుల లక్షణాలు, గురువుల లక్షణాలు, గణములు, భేదములు ఓకేనా? ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణములు ఓకేనా? ఇవన్నీ గూడా ఇక్కడ పద్ధతులు ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు గూడా తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ క్లాస్ అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ గనుక మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.